ఇప్పుడు మనము ఆటిజం గురించి తెలుసుకుంటాము. ఆటిజం అనేది న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఇది ముఖ్యంగా పిల్లల్లో 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఈ లక్షణాలు బయటపడుతుంటాయి. ఇవి ముఖ్యంగా ఈ పిల్లలు నార్మల్ పిల్లల కంటే వీళ్ళు డిఫరెంట్గా ఉంటారు. ఏమంటే వీళ్ళు ఎక్కువ ఐసోలేటెడ్గా ఉండేదానికి ప్రిఫర్ చేస్తుంటారు. ఎక్కువ పిల్లలతో మిక్స్ కావడం కానీ పిల్లలతో ఆడుకోవడం కానీ చేయరు. సో దీనికి ఉదాహరణ ఏమిటంటే, ఒక బొమ్మ వాళ్ళకు ఇచ్చేస్తే మార్నింగ్ ఈవినింగ్ వరకు ఆ బొమ్మతోనే ఆడుకుంటుంటారు తప్ప మళ్ళీ వాళ్ళు చేంజ్ చేయరు, వేరే ఆట కోసమని వాళ్ళు ప్రయత్నం చేయరు. ఇంతేకాకుండా వీళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ మాట్లాడరు. తర్వాత మూడోది ఏమిటంటే అబ్జర్వేషన్ కెపాసిటీ వీళ్ళకు చాలా తక్కువ ఉంటుంది. అంటే నార్మల్గా పిల్లలు ఏమిటంటే 80% నాలెడ్జ్ అంతా వాళ్ళు అబ్జర్వేషన్తోనే వస్తుంటుంది. చుట్టుపక్కల సరౌండింగ్స్లో జరిగే విషయాలన్నీ వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేసి నేర్చుకుంటుంటారు. బట్ ఈ పిల్లల్లో, ఈ ఆర్టిస్టిక్ పిల్లల్లో ఆ అబ్జర్వేషన్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకు ఐ టు ఐ కాంటాక్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో మనతో మాట్లాడేటప్పుడు మనతో చూసి మాట్లాడరు, వాళ్ళు ఎవరినో పక్కన చూసి మాట్లాడడము లేకపోతే కింద చూసుకుంటూ మాట్లాడడము ఏదో చేస్తుంటారు. సో ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే పేరెంట్స్ దగ్గరుండే పీడియాట్రిషియన్ కానీ, అంటే వాళ్ళకు ఫ్యామిలీ పీడియాట్రిషియన్ కానీ, లేకపోతే న్యూరాలజిస్ట్ కానీ, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ను కానీ లేదా సైకాట్రిస్ట్ను కలిసేసి ప్రాపర్ అడ్వైస్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకు బిహేవియరల్ థెరపీ అని, తర్వాత ఆక్యుపేషనల్ థెరపీ అని, న్యూరో రీహాబిలిటేషన్ సర్వీసెస్, ఇవన్నీ వాళ్ళకు ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చేదాని వల్ల మైల్డ్ టు మోడరేట్ ఈ ఆటిజం ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ పూర్తిగా నార్మల్ లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. బట్ కొందరు, అంటే 10 to 20% ఆఫ్ ఈ ఆర్టిస్టిక్ పీపుల్, అంటే సివియర్ ఆటిజం ఉండేవాళ్ళు మాత్రము, అంటే దీంతోపాటు వాళ్ళకు అసోసియేటెడ్ న్యూరలాజికల్ డెఫిసిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ రిటార్డేషన్ కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్గా ఫిట్స్ రావడం కానీ, ఈ విధంగా ఉండే వాళ్ళకు మనము ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చేదానివల్ల, గైడెన్స్ ఇచ్చేదానివల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఇంప్రూవ్ చేసేదానికి అవకాశం ఉంది.